మీరన్నట్టు తాంత్రిక విద్య, అలాగే మంత్ర విద్య 2 వేరు వేరు కదా గురూజీ. దీనికి డిఫరెన్స్ ఎలా మనకి తెలుస్తుంది? ఎందుకంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. తాంత్రిక అంటే బ్లాక్ మ్యాజికే, ఇంకా వీళ్ళు చెడు మాత్రమే చేస్తారు అన్న ఒక అపోహ జనాల్లో చాలా ఉంది. సో, మీరు దీని గురించి ఎలా తెలియజేస్తారు జనాలకి? మంత్ర, తంత్ర, యంత్ర, విషశల్య చూర్ణాలు, పంచాధికాలు అని అంటారు. మంత్రము అనంటే స్వచ్ఛంగా వేద పాఠశాలలో ఉండి మంత్రము నేర్చుకోవడము. తంత్రము, తాంత్రికులు అంటే గుప్తంగా ఉండి చదివేటువంటి రహస్య గ్రంథాలు, రహస్య పద్ధతులు. అది ముద్రాశక్తితో మొదలవుతుంది మనకు. మూడవది యంత్రము. ఒక దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయాలన్నా నీకు కావాల్సింది యంత్ర సాధన. విషశల్య చూర్ణము. ఇక విషశల్య అంటే మొదలు విషముగా మనం తీసుకోవాలి. సర్ప విషము కావచ్చు, ప్రకృతి చైతన్యంతో వచ్చే విషం మీకు తెలుసా? తెలీదు గురూజీ. గన్నేరు చెట్టు, అవును, దాని కాయలు విషం. అలా ఎన్ని ఉన్నాయి మనకు? చాలా ఉన్నాయి. రుద్రబాబు అది పిచ్చి చెట్టు, ఎటువైపు తీసుకుపోతుందా తెలియదు, మెదడ్ని అంటారు. శరీరానికి అవి పడవు. విషశల్యాలు. చూర్ణము. ఈ చూర్ణం కూడా మనకు ప్రకృతి సహితంగా అవుతుంది. వశీకరణ విద్యలు మీరు ఎప్పుడైనా విన్నారా? ఎటువంటి స్త్రీనైనా సరే మరుగుమందుని, ఇప్పుడు చాలా దాంట్లో యాడ్స్ కొంతమంది కొయ్యోళ్ళు బాగా పెట్టేసుకుంటున్నారు. మాది దుర్గా జ్యోతి శాలియము, ఏ స్త్రీ పురుషునైనా గంట సేపట్లో మీకు వశపరిచేస్తామని జనాల దగ్గర డబ్బులు దోచుకోవడానికి అలా పెడుతూ ఉన్నారు. అవును గురించి. వశీకరణ విద్యలు అంటే కొన్ని మరుగుమందులు ఉంటాయి తల్లి. ఆ మరుగుమందుల చేత కూడా జనాలను వశీకరణం చేసుకోవచ్చు. ఈ రకమైన సాధన ఒకటి. అయితే ఇందులో మంత్రానికి స్వచ్ఛమైనటువంటి దైవశక్తిగా భావిస్తాము. తంత్రశక్తి చాలామంది ఇప్పుడు ఏంటి అని అంటే, మొన్న ఒక విధవ ఒక ఛానల్లో చెప్తున్నాడు. ఏమని అనంటే, ఎటువంటి దాన్నైనా సరే చాలా తొందరగా శక్తిని అనుభవించేది కేవలం తంత్రశక్తే అని చెప్తున్నారు. కానీ పాపం వాళ్ళకెవ్వరికీ తెలవని ఇంకో నిజం ఏంటంటే, నిజమే తంత్రశక్తితో తొందరగా డెవలప్మెంట్ అవ్వడం అనేది సత్యం. కానీ దాని యొక్క ప్రభావం నీతో పాటు నీ వంశానికి తాకి చిన్న భిన్నంగా మారుస్తుంది. చిన్న భిన్నంగా అవుతారు. అది ఎలా అంటే, డైరెక్ట్ ఒక విషయం చెప్తా విను. నీవు చెమట ఓర్చి సంపాదించింది ఎంతసేపు నిలుస్తుంది? ఎక్కువ కాలమే ఉంటుంది. ఎక్కువ కాలం ఉంటుంది. ఇన్స్టెంట్గా వచ్చిన మనీ తొందరగా వెళ్ళిపోతుంది. ఎందుకోసం? కష్టం లేదు కాబట్టి. కష్టం లేదు. కష్టము లేకుండా వచ్చిన దాంతో నీవు వృద్ధి కావాలి అని అనుకుంటే అది ఎలా వచ్చిందో అలా తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే, తంత్రశక్తి నీ మీద ప్రయోగం చేసి నిన్ను ఎదుగుదల చేసినప్పుడు నువ్వు మొదలు దానికి ఏమైతే అర్పించావో అలా ప్రతి సంవత్సరం నీవు దాన్ని అర్పించుకుంటూ రావాలి. నీవు ఎప్పుడైతే దాన్ని అర్పించడం ఆపేశావో అది నిన్నే బలి తీసుకుంటుంది. నువ్వు ఒక్కడివేనా అందులో బలిగా ఉండేది? కాదు, ప్రతి ఒక్కరూ ఉంటారు.